స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి రాజ్యము నీదే బలమును నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా పరమండలము నీ సింహాసనము భూలోకము నీ పాదపీఠము పరమండలము నీ సింహాసనము భూలోకము నీ పాదపీఠము విరిగి నలిగిన నాదీన హృదయము నీకు ఆలయమా దేవా నీకిదే స్తుతి యాగము నీకు ఆలయమా దేవా నీకిదే స్తుతి యాగము అద్భుతకరుడా ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసుదేవుడా. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి 16 దాకా చదువుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఆయన అనగా పునరుద్ధానుడైన యేసు ప్రభు వారికి అనగా శిష్యులకు ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడి మాటలు మన వెనుకడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్య సత్యములను మాకు బోధించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభు గురించి ఎందుకు చెప్పాలి మనం? ఎందుకు నిజ క్రైస్తవులు మాత్రమే చెప్పాలా? ఎందుకు చెప్పాలా? ఇది ప్రభు యొక్క ఆజ్ఞ, కమాండ్ ఆఫ్ గాడ్. సువార్త ప్రకటన అనేది యేసు ప్రభు యొక్క ఆజ్ఞ అన్నమాట. దాన్ని ఏమంటారంటే గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అంటారు. ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అంటే ఒక గొప్ప అధికారి ఇచ్చేటటువంటి ఒక ఆజ్ఞ అన్నమాట. ఇది కమిషన్, అధికారపూర్వకముగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు, శ్రమల సుఖాలందు కూడా ప్రకటించాలి. ఎందుకంటే అది మన ప్రభువు యొక్క ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఆజ్ఞాతిక్రమము పాపము, ఇది గొప్ప ఆజ్ఞ కాబట్టి గొప్ప ఆజ్ఞ అతిక్రమించుట గొప్ప పాపం. సైతాను ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేస్తాడు.
మార్క్స్ వార్తలో రాస్తున్నాడు 15, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టి కంటే సృష్టి అంటే ఏంటి? అది మనుష్యులు. సృష్టి అంటే మనుషులు. చెట్లకి పిట్టలకి చెప్పమని కాదు. ఒక ఆయన పిట్టలకు కూడా చెప్పమన్నాడు, ఆయన పిట్టలకి జంతువులకి చెప్తున్నాడంట. అంటే ఆయన సర్వ సృష్టికి చెప్పాలి కదా. సృష్టి అంటే మనుష్యులు అన్నమాట. మనుష్యులందరికీ చెప్పాలి. అది మన యొక్క గురి, టార్గెట్ అది అన్నమాట. అది మార్కులో ఉంది, మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి వెళ్ళండి, అందరినీ నా శిష్యులుగా చేయండి. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. అందరూ ఆ మాట గమనించాలి. అందరూ మీరు బాప్తిస్మం ఇవ్వాలా. నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో వాటిని అన్నీ చెప్పాలి. అప్పుడు నేను సదాకాలం మీతో ఉంటాను, యుగ సమాప్తి పర్యంతం మీతో. అప్పుడు ఉంటాడు మనతో ఉండాలంటే ఆజ్ఞ పాటించాల. ఒబీడియన్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళ పని అది, పాస్టర్ల పని కాదు. ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత. ప్రకటించడానికి దేవుడు శక్తి ఇస్తాడు. నేను ఎప్పుడు చెప్తున్నా, దేవుడు ఒక పని చేయమన్నప్పుడు ఆ పని చేయు శక్తి కూడా ఇస్తాడు, ఎబిలిటీ. ఆల్ గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ గాడ్స్ ఎబిలిటీస్. తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే, దేవుడు తన శక్తిని ఇచ్చేదాకా మనమేం వచ్చిందాకా వినాలి. ఆది సంఘం శిష్యులు 11 మంది శిష్యులు యేసుప్రభువు ఏం చెప్పాడంటే, అపోస్తలుల కార్యము గ్రంథం 1వ అధ్యాయం 8లో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అది ఎందుకంటే సువార్త ప్రకటించాలంటే శక్తి కావాలా. రెండోది, దేవుడు మనము కలిసి చేయాలది, మనం చేసే పని కాదు. ఎందుకంటే ఆయన లేకుండా మనం చేయలేము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక దేవుని ఆత్మ నడిపింపు మనకు కావాలి. అడగాల, ప్రభువా నడిపించు ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరికి చెప్పాలా, ఏమి చెప్పాలా అన్నీ అడగాల. అడుగుడి మీకు ఇవ్వమనంటే ఈ లోక సంబంధమే కాదు, లోక సంబంధం అయినవి అడగకుండా కూడా ఇస్తాడు. అని అడగకపోయినా ఇస్తాడు. బిడ్డలు అడిగితే తల్లిదండ్రులు ఇస్తారా? బిడ్డకి ఏది కావాలో తల్లిదండ్రులు అన్నీ చూస్తారు వాళ్ళు. అలాగే దేవుడు మనకు చూస్తాడు, కానీ ఆయన పని మనం చేయాలి. ఆయన ఆజ్ఞ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములయందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. నా గురించి చెప్పాలా, విట్నెస్ అన్నమాట. పునరుద్ధాన శక్తి అనుభవించిన ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా. అదన్నమాట క్రైస్తవుడు అంటే. ఆయన మనల్ని మార్చాడు చెప్పాలా. ఆయన జీవము గల దేవుడు, ఆయన బతికున్నాడని చెప్పాలా. అది మీరు శక్తి నొందెదరు. యెరూషలేము, యూదయ, సమరయ దేశములయందు అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షి. యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతాల వరకు. ఎలా చెప్పాలా? యెరూషలేం అయిన తర్వాత యూదయ, యూదయ అయిన తర్వాత సమరయ, సమరయ అయిన తర్వాత భూదిగంతాల కాదు. అన్నీ సమానంగా చెప్పాలా. యెరూషలేం చెప్పేవాళ్ళు యెరూషలేం చెప్పాలా, యూదయలో చెప్పేవాళ్ళు యూదయలో చెప్పాలా, సమరయలో చెప్పేవాళ్ళు సమరయలో చెప్పాలా, భూదిగంతాల వరకు పోయి భూదిగంతాల వరకు. ఇదేలా ఇది చేయకపోతే అది ఎప్పుడు పోయి చేసేది? అన్నీ ఒకేసారి సైమల్టేనియస్గా అంటారు. అన్నీ భూదిగంతాల వరకు కొంతమంది దేవుడు పంపిస్తాడు. మిషనరీస్ వచ్చారు కదా,
ఆ మిషనరీసు అక్కడి నుంచి వచ్చి సముద్రాలు దాటి వచ్చి మనకి సువార్త అందించారు. దేవుని యొక్క ఆజ్ఞ పిచ్చిపెట్టి రాలా వాళ్ళు, చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు, కొంతమంది చనిపోయినారు. రెండోది క్రైస్తవుని యొక్క స్వభావం అది. క్రైస్తవుడు అనేవాడు సాక్షిగా ఉండాలా, చెప్పాలి, మనకు తెలిసిన దాన్ని చెప్పాలా. సాక్ష్యం అంటే చెప్పాలా. కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే వాడు గమ్మున ఉంటే ఎట్లా? సాక్ష్యం చెప్పాలా, అడిగిన ప్రజలకు చెప్పాలా. అదే విట్నెస్సింగ్ అంటే. విట్నెస్సింగ్ అనే మాట గ్రీకు భాషలో మార్టుస్ అంటారు, మార్టైర్ అంటే సాక్ష్యం ఇవ్వటానికి చనిపోవటానికి కూడా సిద్ధపడాలంట. మార్టైర్ అంటే హతసాక్షి అన్నమాట. ఒక సాక్షి సాక్ష్యము చెప్పేటప్పుడు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉండాలా. తోమా ఇక్కడికి వచ్చాడు, చనిపోయాడు కదా. యేసయ్య ఎంత మంచివాడు, మొదటి శతాబ్దంలోని ఇండియాని ప్రేమించాడు. ఎన్నో దేశాలను ఇండియాకి ఎందుకు పంపాలా? జీసస్ లవ్డ్ అవర్ కంట్రీ. థామస్ వచ్చి కేరళలో పనిచేశాడు, మద్రాసులో చనిపోయినాడు, చంపేశారు. ఆయన జ్ఞాపకార్థముగా శాంతోమ్ చర్చ్ ఒకటి కట్టారు, శాంతోమ్. కనుక దేవుని యొక్క ఆజ్ఞ అన్నమాట, అది మన స్వభావము. యాజ్ ఎ క్రిస్టియన్ వీ హ్యావ్ టు విట్నెస్, వీ హ్యావ్ టు ప్రీచ్ గాస్పల్. ఒక చెట్టు ఉందనుకో, చెట్టు పనేంటి? కాయలు కాయాల. అలాగే క్రైస్తవుడు ఒక చెట్టు అన్నమాట, ఆయన నాటుకున్న చెట్టు. ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావళి, మీరు తీగిలు అన్నాడు. మీరు ఫలించాలా. ఫలించడం అంటే ఆత్మలు సంపాదించాలా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. బైబిల్లో ఒక దృష్టాంతం ఉంది, అదేంటంటే చెట్లు గురించిన ఒక ఉపమానం. అది న్యాయాధిపతుల గ్రంథములో ఉంటుంది, దయచేసి చూస్తే బాగున్నా. భలే ఇష్టమా ఆ స్టోరీ. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం, చాప్టర్ 9 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 8. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను అను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుము అని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునే నీయకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను ఒప్పుకోవాలా. నా పని ఒకటి పెట్టాడయ్యా దేవుడు, ఆ పని చేయాలా. పెత్తనాలు చేసే పని నాకు వద్దు. దేవుడు మనల్ని సాక్షులుగా ఉండమన్నాడు. దట్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సాక్షులుగా ఉండాలా. తర్వాత అప్పుడు చెట్లు 10వ వచనం, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. అయ్యా నాకు ఒక పని పెట్టాడయ్యా దేవుడు, నన్ను సృష్టించాడు కదా ఆయన, ఆ పని నేను చేయాలా. తర్వాత లాస్ట్లో 12వ వచనం, అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుము అని ద్రాక్షావళిని అడుగగా, ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అని. అది కూడా ఆ పదవి తీసుకోవాలా. పని అప్పగించింది. చెట్లు వీడన్ని ఎంత బుద్ధి మనకు నేర్పిస్తుందో. కనుక క్రైస్తవులు ఒక మొక్కలు అన్నమాట, దేవుడు నాటిన మొక్కలు. ఫలించాల. ఆదామవులతో కూడా దేవుడు అన్నాడు ఫలించండి. అది మొదటి ఆజ్ఞ, కమాండ్మెంట్. మీరు ఫలించండి అన్నాడు, మొదటి ఆజ్ఞ. ఫలించలా. అలాగే క్రైస్తవులంటే మన వెలుగు అన్నమాట.
ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే మన స్వభావం అది. ప్రతి క్రైస్తవ విశ్వాసి, నిజ క్రైస్తవ విశ్వాస స్వభావం ఏంటంటే సాక్షులుగా ఉండాలా. అది అలంకార భాషలో ఫలించండి అన్నాడు. యోహాను అన్నాడు కదా, ఫలించని ప్రతి చెట్టు నరుకుబడి అగ్నిలో వేయబడి. ఎందుకు ఫలించటంలా? ఫలించాలంటే కండిషన్ ఉంది. నీటి కాలువ ఓరన నాటబడాలా. దేవుని వాక్యం దివారాత్రము ధ్యానించాలి. వీ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ధ్యానించాల. ఆ చెట్టు ఏ విధముగా ఆ నీటిని పీల్చుకుంటుందో మనము కూడా దేవుని వాక్యాన్ని పీల్చుకోవాలి. దెన్ ఓన్లీ వి విల్ బీ ఫ్రూట్ఫుల్. ఫలిస్తాం. రెండవది, క్రైస్తవులు వెలుగు లోకమునకు వెలుగు. మీరు ప్రకాశించాలా. ఒక దీపము యొక్క స్వభావం ఏంటంటే ప్రకాశించాలా. అది ప్రభు అన్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు, అనలేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14లో మీరు శిష్యులతో అంటున్నాడు. ఏమన్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 16లో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ప్రకాశించాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి సాక్షులుగా ఉండాలి. అది మన స్వభావము. When God said, you are the light of the world, we have to give light to people. That is our nature. మన స్వభావం అన్నమాట. అది చేయకపోతే మనం వెలుగుగా లేమన్నమాట. సంఘము కూడా. సంఘం అంటే ఏమిటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయి. సంఘపు దూత అంటే పాస్టర్ గారు అన్నమాట. ద మెసెంజర్ ఆఫ్ గాడ్. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా 7 దీపస్తంభాలు. 7 దీపస్తంభాలు. దీపస్తంభం అంటే దీపము. దీపం. 7 దీపస్తంభముల మధ్య. ప్రకటన 1వ అధ్యాయము 19. 1, 2, 3, 4 లైన్లో ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయి. 7 సువర్ణ దీప స్తంభములు. చాలా పెద్ద ప్రసంగం ఉంది దీంట్లో. స్తంభాలు. సంఘం అంటే అది ఒక స్తంభం అన్నమాట. స్థిరత, సుస్థిరముగా ఉండాల. దీపము ప్రకాశించాల. సువర్ణము ప్రశస్తమైంది సంఘం. యేసు రక్తంతో కొన్నాడు కదా. 7 అంటే సంపూర్ణం. సంఘము సంపూర్ణమైనది, ప్రశస్తమైనది, ప్రకాశించున్నది, సుస్థిరమైనది. అంత గొప్ప ఆధ్యాత్మిక అర్థం అందులో ఉంది. కనుక సంఘము యొక్క పని ఏంటంటే ప్రకాశించాలి. ప్రకాశించడం అంటే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం. అది సువార్త ప్రకాశం. సువార్త అంటే యేసు ప్రభు కూడా అన్నాడు, నేను లోకమునకు వెలుగు. క్రీస్తుని చూపించాలి. మనము చిన్న వెలుగులుగా ఉండి అసలైన వెలుగును మనం లోకానికి చూపించాలి. అదన్నమాట. మీకు చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సువార్త అంటే యేసు ప్రభు, ఆయన గురించి, ఆయన ఈ లోకానికి రావటం, దేవుడు ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించాడు, జీవించాడు, మన మధ్య పరిశుద్ధంగా అద్భుతాలు చేశాడు, ప్రసంగించాడు, చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, లేచాడు, మరలాగా వస్తా చెప్పాల. నేను వెళ్ళి
మీకు స్థలం సిద్ధపరిచి మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుపోతా చెప్పాలా. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారు. అందువలన ఇక్కడ ఈ సువార్త అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసి బాధ్యత చూపించాలి. క్రీస్తుని మనం అర్థమైందా? దేవుని యొక్క భారం ఆయన బిడ్డల్లో కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి కదా. తండ్రిలాగా బిడ్డలు చేస్తారు కదా. మన తల్లిదండ్రులాగా మన పోలికలు ఉంటాయి. మన పోలికలు తల్లిదండ్రులా, కొంతమంది తల్లిదండ్రులాగా మాట్లాడతారు. వాళ్ళ యొక్క జీన్స్ మనలో ఉంటాయి అన్నమాట. అలాగే పరమ తండ్రి జీన్స్ మనలో ఉన్నారు. ఆయన స్వరూపములో పోలికలు చేయబడ్డాం కాబట్టి ఆయన స్వభావం మనలో ఉండాలా. ఆయన స్వరూపం అంటే ఆయన స్వభావము. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఆయన పిల్లలము కదా మనం. తనను ఎందరు అంగీకరించినగా వారందరకు దేవుని పిల్లలగొట్ట అధికారం ఇచ్చినాడు. హి హ్యాస్ గివెన్ అథారిటీ. మన తండ్రి స్వభావం ఏంటో తెలుసా? చాలా ఉంది ఆయన స్వభావము. కానీ ఒకటి చూపిస్తాను ఊరక. యోనా ప్రవక్త 4వ అధ్యాయములో, యెహోవా నేను నా దేశములో ఉండగా ఇటులా జరుగునని నేను అనుకుంటున్నాను కదా. నినివే నాశనం అయిపోద్దన్నాడు. పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. అబ్బా ఎంత గొప్ప పశ్చాత్తాపం, గొప్ప పశ్చాత్తాపం అండి. 3:6 ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసన మీద నుండి దిగి ఏం పశ్చాత్తాపడ్డది. వాట్ ఎ రిపెంటెన్స్. దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. ఏమి తినటం వల్ల వాళ్ళు రిపెంటెన్స్ అంటది. ఆయన కోపాగ్ని చల్లార్చుకొని గనుక మనుషులు ఏమి పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు. పశువులు కూడా ఉపవాసం ఉండాలి. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. పశువులు కూడా గోనెపట్ట కట్టుకోవాలా? జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయగా మానెను. బంగారపు మాటలు కీడు చేయకుండా మానినాడంట. ఎంత మంచివాడు మన దేవుడు. వాళ్ళు భలే దుర్మార్గులండి. ఇశ్రాయేల్ జనాంగమును ఎన్నో కష్టాలు పెట్టారు, హింసలు పెట్టారు. బట్ వెన్ దే రిపెంటెడ్ ఆఫ్ దేర్ సిన్, గాడ్ వాజ్ సో గుడ్ అండ్ గ్రేషియస్ టు ఫర్గివ్ దెమ్. యోనా దేవుని స్వభావాన్ని రాస్తున్నాడు. 4 యెహోవా నేను నా దేశములో ఉండగా ఇటులా జరుగునని నేను అనుకుంటున్నాను. అందువలననే నీవు కటాక్షము, గొప్ప మాట అది. కటాక్షం అంటే దగ్గరకు పోయి చూచుట అన్నమాట. బీదవాళ్ళు, రోగులు దగ్గర, కుష్ఠ రోగులు పోయి వారి దగ్గర పోయి కన్నుల్లో కన్నులు పెట్టి చూడటం అన్నమాట. అది కటాక్షం. ఎక్కడో ఉండి చేయటము కాదు. కటాక్షము, జాలి, శాంతమే కాదు, బహుశాంతము, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి
పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నా. ఏం దేవుడండి! ఆయన బిడ్డలమైన మనకు ఒక రవణ ఉండొద్దా ఆ స్వభావం? ఉందా మనలో? అందరం పరీక్ష చేసుకుందాం. ఈ బ్రతుకు మనలో ఉందా? దేవుని బిడ్డలము కదా, రోజు అంటున్నావు కదా, పరలోకమందున్న మా తండ్రి అన్నప్పుడు ఆ తండ్రి పిలవటానికి అధికారం ఉందా? దేవుని స్వభావం కలిగి ఉండాలి. ఆయన కోరిక ఏంటంటే ఎవరు నశించకూడదు, ఒక్కళ్ళు కూడా. అది ప్రేమ. ఆయన అంగీకరించకపోతే మాత్రం నీకై నీవు దూరం అయిపోతావు దేవునికి, అగ్నిగుండం. ఇఫ్ యు రిజెక్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ విల్ పనిష్ ఆటోమేటికల్లీ. పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. యేసుప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వచ్చేయాలండి యేసుప్రభు, పాటికి వచ్చి ఉండాలా. ఈ క్లాసులు పెడుతుంది అందుకే నేను, ప్రభు వస్తున్నాడని, అబద్ధ బోధకులు తిరుగుతున్నారని. దేవుడు మనస్సు చూడండి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. ప్రభువు వాగ్దానం ఏంటనే మళ్ళీ వస్తాను నేను, ఐ విల్ కమ్ అగైన్, మిమ్మల్ని తీసుకుపోవడానికి వస్తాను. నా బిడ్డల్ని, నా వారిని, నన్ను అంగీకరించి నా బిడ్డల్ని తీసుకెళ్ళాలా అని చెప్పాడు. వస్తాడు ఆయన. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఈ మాట అందరు చెప్పండి నాకు. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అంటే ఇష్టపడక, ఎవడు నశించడం ఆయనకి ఇష్టం లేదు, ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈజ్ అ లాంగ్ సఫరింగ్ గాడ్. దీర్ఘశాంతం. 17 సంవత్సరాలు వచ్చింది, కనిపెడుతున్నాడు ఆయన. 16 సంవత్సరాలు అయిపోయింది, టైం అయిపోయింది. ఆఖరి తరం మంది మన టైంలో ప్రభు రావచ్చు.